వాళ్ళు కూడా కూర్చోండి భక్తులు. శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం, హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం, హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం, హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, రేవతి నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర రేవతి నక్షత్రం, తర్వాత చంద్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ రేవతి ఈ అందరినీ కూడా గోదావరి మండలాంతర్గత పొలమూరు గ్రామస్థిత మార్కండేశ్వర స్వామి సదా కాపాడాలని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ, పూర్వకాలంలో కొన్నితివాడలో తాండూరి శ్రీరామచంద్ర జగన్నాథరావు బహదూర్ జమీందార్ గారు ఒక బ్రాహ్మణ ప్రభువు ఉండేవారు. వారి దగ్గర ఈ పొలమూరు గ్రామంలో రాజుగారు దివాంజీగా పనిచేస్తున్నప్పుడు, మా పొలమూరు గ్రామం వేదశాస్త్రాలకు చాలా నిలయండి, మా బ్రాహ్మణోత్తములందరూ కూడా నిత్యాగ్రహోత్రులు, వేద పండితులు, శాస్త్ర పండితులుగా ఉంటారు, చాలా తపస్సంపన్నులు, ఇక్కడ శివాలయం లేదు అని చెప్పి ఆ కొణితివాడ ఆ తాండూరు రామచంద్ర జగన్నాథరావు బహదూర్ జమీందార్ గారికి చెప్తే, వారు ఇక్కడ శివాలయం నిర్మాణం చేసి అందరికీ కూడా అపమృత్యువు లేకుండా ఉండాలని చెప్పి మార్కండేశ్వర స్వామి దేవస్థానం, మార్కండేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. చేయడమే కాకుండా ఆయన ఒక 14 ఎకరాల పొలం ఈ దేవస్థానానికి దోమదీప నైవేద్యాలు రాశారు. అలాగే ఆయన మహానుభావుడు, ఆయన ఆ కొనితివాడలో హై స్కూల్కి నిర్మాణం చేసేది, హై స్కూల్కి ఇచ్చారు. అలాగే అక్కడ వేణుగోపాల స్వామి 40-50 ఎకరాలు ఇచ్చారని చెబుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మాకు మా ఎరగవరం గ్రామంలో పాలేశ్వర స్వామికి, కేశవ స్వామికి నూజివీడు అప్పారాయణ జమీందారు గారు మాకు ఇచ్చారు. అలాగా ఆ మహానుభావులందరూ కూడా త్రికరణ శుద్ధిగా అక్కడ స్వర్గలోకంలో విహరిస్తూ ఉంటారు. అటువంటి తాండూరి రామచంద్ర జగన్నాథరావు బహదూర్ జమీందారు గారి యొక్క ఆశయం ప్రకారం ఈ గ్రామంలో ఈ ఆమెజాలి వారేమిటి, కొత్తపల్లి వారేమిటి, వంగల వారేమిటి ఇప్పటికి కూడా చాలా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ చాలా చక్కగా ప్రతి ముక్కోటి ఏకాదశికి కూడా ఇక్కడ వేదసభ, అలాగే సంకీర్తనం, అహోరాత్ర పారాయణ సంకీర్తనం అలా చేస్తూ ఉంటారు. ఇంకా ఒకటి కాదు, ఈ పొలమూరు గ్రామం అంటే కేపీఎన్ రాజు గారు, అదేనా కేపీఎస్ రాజు గారు, ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే స్వాతంత్ర సమరయోధుడు ఆయన, బాబు అవధ్యుడు, ఓ కాలు పుట్టివాడు. అయినా సరే నెహ్రూ గారి దగ్గరికి, బీవీ గారి దగ్గరికి, రాధాకృష్ణ గారి దగ్గరికి, ఇందిరాగాంధీ గారి దగ్గరికి ఆయన వెళ్తుంటే ఎవరో అడ్డు చెప్పేవారు కాదు, అలా వెళ్ళిపోయి మాట్లాడి వచ్చేసేవాడు ఆయన. అటువంటి కేపీఎస్ రాజు గారు ఒకప్పుడు మా నాన్నగారితో ఒక బ్రహ్మాండమైన వేద సభ చేయించాలి. ఆ సభ లక్షణం ఏమిటంటే ఒక 24 మంది వేద పండితులకి కృష్ణాజినములతో సత్కారం, వెండి దానితో సత్కారం చేస్తే అది వేద సభ అవుతుందంటే పట్టు తాపితారు, వెండి కమండలాలు, అందరికీ కృష్ణాజినాలు అంటే కప్పుకునేట్లుగా ఆ కృష్ణాజినాలు తయారు చేయించాలి. ఆ ఆంజనేయ స్వామి గుళ్ళో తణుకులో అద్భుతంగా చేశారు. ఆ కేపీఎస్ రాజు గారు పొలమూరు గ్రామస్తుడు. అలాగే ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ పొలమూరు దత్తుడు మేస్టర్ అబ్బాయి వంగల సుబ్బారావు సిద్ధాంతి, మరి అతను కూడా మరి ఏమి అనుష్ఠానం చేసాడో ఏం చేసాడో తర్వాత నాకు అనేక మందితో మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ ఎక్కడున్నావయ్యా,
అని చెప్తే గంగోత్రిలో ఉన్నా అంటాడు, రేపు ఫోన్ చేస్తే శ్రీశైలం అంటాడు, ఎల్లుండి ఫోన్ చేస్తే భద్రాచలం. అలాగే దోరమల ప్రభాకర్ శర్మ గారు, స్వామి ఎక్కడున్నారు, ఇప్పుడే అలహాబాద్ నుంచి బయలుదేరాను, మరునాడు ఫోన్ చేస్తే విజయవాడలో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను. వీరి ఇద్దరు యొక్క గమనం వాయువేగమా, హెలికాప్టర్లా, విమానాలా నాకు ఇంతవరకు అర్థం కాదు. ఇప్పుడు ఈ వంగల సుబ్బారావు సిద్ధాంతి ఈ ఇటీవల కాలంలో ఆ కేపీఎస్ రాజు గారు ఎలాగైతే పెద్ద పెద్దల దగ్గరికి ప్రోటోకాల్ కూడా లేకుండా డైరెక్ట్ వెళ్ళగలిగారు, అలాగా ఇతరులకు కూడా ఆ పరమేశ్వరుడు ఆ శక్తి ఇచ్చాడు. అంచేతను ఈ దానికి అంతటికీ కూడా కారణం ఈ మార్కండేశ్వర స్వామి. ఈ మార్కండేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందు రేవతి నక్షత్రం. ఓం పూషా రేవత్యన్వేతి బంధాం పుష్టిపదే పశుభావాజవస్యౌ ఇమాయ హవ్యా ప్రేదాజుమాణ సుఖైర్నోయానైరుపయాదాయ యజ్ఞం క్షుద్రాన్ పశూన్ రక్షతు రేవతీనః గావో నోశ్వాభూమన్వేతు పూషా అన్నం రక్షంతో బహుధారూపం వాజకం సరుతాయ యజమానాయ యజ్ఞం పూషావాగామేత పశుమాన్ స్యామితి సయేదం పూష్టే రేవత్యై చరుణ్యరమవతు తతో వై సపశుమాన భవతు పశుమానః వై భవతి యేతేన విజాయతే యోగేన దేవం వేద సోత్రదోతి పూష్టే స్వాహా రేవత్యై స్వాహా పశుభ్యః స్వాహేతి. అధిదేవతా ప్రతిదేవతా సహిత రేవతి నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. చంద్రగ్రహం. ఓం ఆప్యాయ ససమేతే విశ్వదస్వ అవశ్యం భవాదిస్య సంగతే అప్సుదే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేదజా అగ్నించ విశ్వజంభో వామశ్చ విశ్వభేదితి గౌరీగుణాయ సలిలాని తక్షత్రే కృపదే త్రిపదే సాధుపదే అష్టాపదే నవపదే బభూషి సహస్రాక్షరా పరమే విజావన్. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత చంద్రగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓం నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ నమః శంకరాయ 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 మయస్కరాయ మయస్కరాయ శంకరాయ శంకరాయ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ 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 నమో నమః మయస్కరాయ మయస్కరాయ నమః మయస్కరాయేతి మయఃకరాయ నమో నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివాయ శివతరాయ 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 నమో నమః శివతరాయ శివతరాయ నమః శివతరాయేతి శివాయ నమో నమః నమస్తేభ్యాయ నమస్తేభ్యాయ అమాయో యజ్ఞో రసః తమస్వాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత రేవతి నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత చంద్రగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ బ్రహ్మలీన కొనితెవాడ జమీందార్ తాడూరి రామచంద్ర జగన్నాథ బహదూర్ జమీందార్ ప్రతిష్టాపిత బొలమూరు గ్రామస్థిత మార్కండేయ స్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సమరవారానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు కృష్ణస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ
వీర్యవత్తరత్వసిద్ధిరస్తు విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:30కి ఇదే దేవాలయంలో తిరుపతి దేవస్థానం వేద పండితుల చేత మార్కండేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో రుద్రక్రమం పారాయణం జరుగుతుంది. ఈ పొలమూరు సమీప గ్రామాల్లో ఉండే వేదాభిమానులందరూ కూడా ఈ పొలమూరు శివాలయానికి 6వ ప్రాంతానికి వస్తే ఆ రుద్రక్రమం అంటే మాఘమాసం శ్రీపంచమి అలాగే సోమవారం ప్రదోష సమయం ప్రపంచ శాంతి కొరకు రుద్రక్రమం తిరుపతి దేవస్థానం వేద పండితులు అందరూ కూడా చెబుతారు. కాబట్టి అందరూ కూడా ఆ వేదగంగలో దిగి స్నానం చేసి ధరించవలసా ప్రార్థిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ